పేషెంట్ వచ్చింది ఎప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు నార్మల్గా చేయాల్సిన రొటీన్స్ ఏది చేయలేదండి. నార్మల్ రొటీన్స్ ఏది చేయలేదు. ఈవెన్ స్వెట్టింగ్ అని పేషెంట్ కంప్లైంట్ చేసిండు, అబ్డామినల్ పెయిన్ అన్నాడు, గ్యాస్ట్రిక్ పెయినా చెస్ట్ పెయినా అనేది వాళ్ళు అసలు ఏది కూడా ఎగ్జామినేషన్ చేయలేదు. ఈవెన్ స్వెట్టింగ్ వస్తుంది అన్నప్పుడు ఈసీజీ ఉంటే ఈసీజీలో మనకు కార్డియాక్ ప్రాబ్లం ఉంది లేని తెలిసేది. ఈవెన్ జనరల్గా ఉన్న రొటీన్స్ అయినా చేయాల్సింది కదా, బ్లడ్ టెస్ట్ అయినా పంపించాలి. ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ అన్నప్పుడు అందరు ఉండాలి, కార్డియాలజిస్ట్ ఉండాలి, ఎవరైనా కానీ. మల్టీ స్పెషాలిటీ అన్నప్పుడు పీడియాట్రిషియన్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఎవరు లేకుండా ఈవెన్ కార్డియాలజిస్ట్ కి కూడా వెళ్ళకుండా ఈసీజీ కూడా తీయకుండా మినిమం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా జరగలేదండి. అసలు పేషెంట్ సైడ్ వెళ్ళలేదు. డాక్టర్ ఏమంటున్నాడు, ఆయన నేను చూశానని చెప్తున్నాడు, కానీ సీసీ కెమెరాలో అవన్నీ ఏమి లేవు. ఆయన ఫోన్ చూసుకుంటే మాత్రమే కూర్చున్నాడు, ఏది చెయ్యలేదు. ఆయన మార్నింగ్ ఎప్పుడు 8:39కి పడిపోయిన పేషెంట్కి తీసుకుపోయి సిటీ స్కాన్ తీస్తారా? తర్వాత 11 o'clockకి 10 o'clockకి ఉన్న రిపోర్ట్స్ ఉన్నాయి, ఈసీజీలు అవన్నీ అప్పటి ఉన్నాయి. తర్వాత పేషెంట్ చనిపోయిన తర్వాత తీసి ఏం చేస్తారు మీరు? ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు రొటీన్స్? బిల్లు కోసం ఆపిర్రా? అగో 13,000 పే చేసిందట ఆమె. ఎందుకు పే చేస్తుంది? పేషెంట్ ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లమ్ తోటి పడిపోయిందా? ఎందుకు పడిపోయిండు? పడిపోయిన తర్వాత తీసుకెళ్ళి చేసేది ఏంటండి? పడిపోయిన తర్వాత ఎట్లా చేస్తారు? ముందెందుకు చేయలేదు? అసలు ఆయన ప్రాబ్లం ఏందని నడుచుకుంటూ వచ్చిన యంగ్ పేషెంట్, 30 years ఓల్డ్ పేషెంట్ నడుచుకుంటూ వచ్చి ఈవెన్ ఆయన ఎక్స్పైర్డ్ అయ్యింది అనేది దానికి రీజన్ ఏంది? మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదా? మీ దగ్గర డాక్టర్స్ లేరా? లేకపోతే మీరు పంపించేవాళ్ళు కదా, వేరే హాస్పిటల్కి రిఫర్ చేయాల్సింది. ఇప్పుడు మా పేషెంట్ మేము లాస్ అయినాం కదా. ఎవడు లేడు, మేనేజ్మెంట్ లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. అందరు ఏ ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మార్నింగ్ ఎప్పుడు 10:30, 11కి చనిపోయిన పేషెంట్ ని ఈవెన్ ఐస్ బాక్స్ లో కూడా పెట్టలేదండి. 9:30కి చనిపోయిన పేషెంట్ ని ఈవెన్ డీకంపోజ్ అయిపోతుంది బాడీ అయినా కూడా ఈవెన్ ఒక ఐస్ బాక్స్ లో పెట్టాలని మినిమం లేదండి హాస్పిటల్లో. ఏం హాస్పిటల్ ఇది? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు. ఎవరు స్పెషలైజేషన్ లో ఉన్న డాక్టర్స్ ఎవరు లేరు. ఆ డెత్ సర్టిఫికేట్ అని రాశారు, అది ఎందుకు రాశారు? అది ఎవరు రాశారు? ఆయన ఎవరో రంజిత్ కుమారా సంథింగ్, రవికుమార్, ఆయన అసలు చూడలే లేదంట. ఆయన ఎట్లా డెత్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాడు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇవన్నీ మాకు వచ్చి మేనేజ్మెంట్ మాకైతే ఏదన్నా ఒక కన్క్లూజన్ చెప్పాలి. ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మేము బాడీని ఎట్లా తీసుకెళ్ళాలి? మేము బాడీని తీసుకెళ్ళాం. ఇప్పుడు మాకు ఎవరో ఒకరు వచ్చి మాకు ఆన్సర్ చేయాలి. ఈవెన్